నిజామాబాద్ జిల్లా పిప్రిలో కల్తీ కల్లును గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు నిషేధించారు. కల్తీ కల్లు సేవించడంతో యువత అనారోగ్యం బారిన పడడమే కాకుండా చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని తెలిపారాయన. యువతను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో కల్తీ కల్లు నిషేధించామన్నారు. ఈత చెట్లకు వచ్చే స్వచ్ఛమైన కల్లును గ్రామంలో విక్రయించాలని గీత కార్మికులకు సూచించారు. ఈ విషయంపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. సంఘం 54 మంది సభ్యులకు ఎలాంటి బహిష్కరణ లేదు. వాళ్ళు అనవసరంగా వాళ్ళే షటర్ క్లోజ్ చేసుకొని వాళ్ళే ఇంటికాడ ఊపుకొని బంద్ పెట్టుకొని గ్రామ బహిష్కరణ చూపిస్తారు, క్రియేట్ చేస్తారు. అంతా అలాంటి సంఘటన ఏం జరుగుతలేదు. అన్ని స్టార్ట్ అయి ఉన్నాయి. వాళ్ళు ఇంటికాడ ఉండి సంఘంలో ఊపుకొని మా షాపులు తీయక ఇవన్నీ రాద్దాంతం చేస్తారు. ఇంట కళ్ళు వీళ్ళు సొంతంగా తయారు చేసిన కళ్ళు కాదు. వీళ్ళు ఇంకో మనిషి తయారు చేస్తుడు. వాళ్ళ దగ్గర రేటు మాట్లాడుకొని మాకు ఇంతవరకు ఇచ్చారు. మాకు ఇప్పుడు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, కళ్ళు అవసరం లేదు. కాబట్టి చెట్ల కళ్ళు అమ్మగలని గౌడ సోదరులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనుకుంటారు. కాబట్టి మా ఊర్లో ఇంతవరకు అంటే మందుల కళ్ళు నడిచింది. మేమేమనుకుంటున్నామంటే ఇప్పటి నుండి డ్రగ్స్ రహిత గ్రామంగా చేసుకోవాలని, చెట్ల కళ్ళు తప్ప సీసాల కళ్ళు కానీ మందుల కళ్ళు తాగద్దనుకుంటున్నాం. ఈ గౌరవ వారి విషయంలో ఎటువంటి బహిష్కరణ అనేది లేనే లేదు. ఇది అవాస్తవం. ఇది మొత్తానికైతే వాళ్ళు ఇది సృష్టించుకొని పబ్లిక్ లో దాన్ని ఇష్యూ చేసేసింది. దాన్ని ఈ బహిష్కరణ అనేది ఇప్పటికి కూడా ముందు నుంచి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి బహిష్కరణ అనేది ఎట్టి పరిస్థితులు లేదు. మా కులాల వారిగా అందరికీ వాళ్ళకి ఏ పనుల విషయంలో అవసరం ఉన్నా వెళ్తున్నారు. పాలు పోయడం విషయంలో కానీ, రాళ్ళు పెట్టడం విషయంలో కానీ, మేము చేపలు అమ్మినప్పుడు చేపలు వాళ్ళు వచ్చి తీసుకుపోవడం కానీ అన్ని జరుగుతున్నాయి. అంటే ఈ బహిష్కరణ అంటే ఏంటి సార్? ఇది బహిష్కరణ అన్నప్పుడు మొత్తం కంప్లీట్ గా అన్ని బందే ఉండాలి మొత్తానికి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు బహిష్కరణ అది కాదు కదా, వాళ్ళు ఇది చేసుకున్నారు అది. కాబట్టి అన్ని వాటరు అన్ని విషయాలలో చాలా ఉన్నది. బహిష్కరణ అనేది కంప్లీట్ గా లేనే లేదు అసలు.